హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్ మెటీరియల్లోని ట్యాబ్స్ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ట్యాబ్స్ కాంపోనెంట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ రౌట్లో ఉన్నప్పుడు, అంటే హోము, అబౌట్, కాంటాక్ట్ ఇలా డిఫరెంట్ రౌట్స్ ఉన్నాయి. హోమ్ కాంపోనెంట్లో ఉన్నాం, మనం హోమ్ రౌట్లో ఉన్నాం. ఆ హోమ్ కాంపోనెంట్లోనే యూజర్కి మల్టిపుల్ వ్యూస్లో చూపించాలి అని అనుకుంటే ఇక్కడ ఫస్ట్ అనేది ఒక ట్యాబు, సెకండ్ అనేది ఒక ట్యాబు, థర్డ్ అనేది ఒక ట్యాబు. యూజర్కి ఒక రౌట్లోనే డిఫరెంట్ సెక్షన్స్ కింద చూపించాలి అని అనుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేయాలని అంటే మ్యాట్ ట్యాబ్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏపీఐ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మ్యాట్ ట్యాబ్ మాడ్యూల్స్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం మన అప్లికేషన్లో ఏ మాడ్యూల్ యూజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను యాప్ మాడ్యూల్లో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఇక్కడ ఇంపోర్ట్స్ అనే యారేలో కూడా రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ ట్యాబ్స్లా రావాలి అని అంటే మనం యూజ్ చేయాల్సిన కాంపోనెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ మ్యాట్ ట్యాబ్ గ్రూప్ అనేది చేయాలి. మనకి ట్యాబ్స్ ఎన్ని ఉంటాయో వాటన్నిటిని ఫస్ట్ గ్రూపింగ్ అనేది చేయాలి. సో గ్రూప్ చేయడానికి ఈ కాంపోనెంట్ సెలెక్టర్ అనేది యూజ్ అవుతుంది. మ్యాట్ ట్యాబ్ గ్రూప్ అనమాట దాని నేము. దీన్ని యూజ్ చేయాలి. దీంట్లో మళ్ళీ ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని మనం స్పెసిఫై చేసుకోవాలి. మ్యాట్ ట్యాబ్ గ్రూప్లోనే మనం రిమైనింగ్ అన్ని ట్యాబ్స్ మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ మ్యాట్ ట్యాబ్ అని ఇస్తున్నా. ఇది ఒక ట్యాబ్. తర్వాత ఇలాంటివి ఇంకొక 2 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో మనకి ఏమొచ్చింది, ఒక లైన్ వచ్చింది అండ్ ట్యాబ్స్లా వచ్చినాయి, కానీ దీంట్లో కంటెంట్ ఏమీ రావట్లేదు. ఇక్కడ మనకి పైన లేబుల్ కూడా ఏం కనిపించట్లే. సో అలా కనిపించాలి అని అంటే ఇక్కడ మనకి ట్యాబ్ అనే ఒక ట్యాగ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో లేబుల్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాని ద్వారా ఇవ్వాలి. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు నాకు ప్రొఫైల్ సెక్షన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ నేను ప్రొఫైల్ అని ఇస్తున్నా. ప్రొఫైల్ తర్వాత ఇంకొకటి లేబుల్, ఇంకొక లేబుల్ నోటిఫికేషన్స్ అని ఇంకొకటి ఇస్తున్నా. తర్వాత ఇంకొక లేబుల్ సో దీంట్లో రిక్వెస్ట్స్ అని ఇంకొకటి ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ట్యాబ్కి అక్కడ హెడ్డింగ్ అనేది ఇలా వస్తుంది, ప్రొఫైలు, నోటిఫికేషన్, రిక్వెస్ట్. సో దీంట్లో కంటెంట్ ఏమీ మనకి కనిపించట్లే. సో కంటెంట్ కనిపించాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మ్యాట్ ట్యాబ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో కంటెంట్ మనం ఏదో ఒకటి రాసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందనంటే ఆ పారాగ్రాఫ్ ఈ ట్యాబ్లో ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ థర్డ్లో కూడా జస్ట్ శాంపుల్గా ఒక హెడ్డింగ్ రాసి దిస్ ఈజ్ నోటిఫికేషన్స్ ట్యాబ్ అని రాస్తున్నా. తర్వాత ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా. నెక్స్ట్ పైన కూడా దిస్ ఈజ్ ప్రొఫైల్ ట్యాబ్ అని రాస్తున్నా. సో ఇది ఫస్ట్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్, థర్డ్ ట్యాబ్ కూడా సేమ్ అలానే రాస్తున్నా. ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని మ్యాట్ ట్యాబ్ అనే ట్యాగ్స్ని యూజ్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ రిక్వెస్ట్ ట్యాబ్ అని చెప్పి రాస్తున్నాం. రిక్వెస్ట్ ట్యాబ్ జస్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ వ్యూ అనమాట. మనకి ఎలా కావాలంటే అలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే. ఏదైనా ఒక సెక్షన్లో, ఒక రౌటింగ్లో యూజర్కి మల్టిపుల్ ట్యాబ్స్ కింద కంటెంట్ అనేది చూపించాలి అని అనుకున్నప్పుడు మనం ఇది ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ప్రొఫైల్ ట్యాబ్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ నోటిఫికేషన్స్ ట్యాబ్ వచ్చింది. తర్వాత దిస్ ఈజ్ రిక్వెస్ట్ ట్యాబ్ అని వచ్చింది. అండ్ దీంట్లో మనకి కంటెంట్ అనేది ఇక్కడ గ్యాప్ ఏమీ రాకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మనం ఏం చేద్దామనంటే ఒక క్లాస్ని తీసుకుని
సో, ఇక్కడ నేను ఈ మ్యాట్ ట్యాబ్ అనే దాంట్లో ఏం చేస్తున్నానంటే, ఒక క్లాస్‌ని తీసుకుంటున్నా కంటెంట్ అని. జనరల్‌గా మనము యాంగులర్ మెటీరియల్‌లో ఇక్కడ మనం ఒక ట్యాగే రాసినప్పటికీ, దాని లోపల ఇంకొక చైల్డ్ ట్యాగ్స్ యాడ్ అయిపోయి, దానికి సంబంధించిన స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. కొన్నిసార్లు మనం ఈ మ్యాట్ ట్యాబ్ ఇచ్చినప్పుడు, మనకు నచ్చిన కస్టమ్ స్టైల్ ఇచ్చుకున్నప్పుడు అప్లై అవుతుంది. కానీ కొన్నిసార్లు అప్లై అవ్వదు. ఇక్కడ నేను మ్యాట్ ట్యాబ్ అని చెప్పి దానికి ప్యాడింగ్ ఇచ్చినా, మార్జిన్ ఇచ్చినా అప్లై అవ్వదు. ఎందుకనంటే దీనికి స్టైలింగ్ అనేది ఆ ట్యాగ్ ద్వారా రావట్లేదు. కాబట్టి మనం అదంతా చెక్ చేసుకుని బ్రౌజర్‌లో చేసే కన్నా మనం ఏం చేయొచ్చంటే, ఇంకొకటి సెపరేట్‌గా ఒక డివ్ తీసుకొని దానికి ఒక క్లాస్ ఇచ్చి, దానికి మనకు నచ్చిన స్టైల్స్ ఇచ్చుకున్నట్టయితే ఈజీగా అవుతుందనమాట. సో, ఇప్పుడు దీనికి కంటెంట్ అని చెప్పి ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఏ స్టైలింగ్ అప్లై చేయలేదు. జనరల్‌గా ఇందాక ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలానే వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఏమీ రావట్లే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మనకిక్కడ పైనున్న ట్యాగ్ ఏంటి? మ్యాట్ ట్యాబ్ గ్రూప్. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేస్తున్నా. సో, మ్యాట్ ట్యాబ్ గ్రూప్ కదా! ఇదొక ట్యాగ్ లాగానే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ మ్యాట్ ట్యాబ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు నేను దీనికి ఏమిస్తున్నాను, మార్జిన్ అని చెప్పి ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాం. సో, అప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు మనకేమైంది, ఇక్కడ ఆహ్, మొత్తం ట్యాబ్ కంప్లీట్ మొత్తానికి మార్జిన్ వచ్చింది. కానీ మనకు రావాల్సిందేంటి, దాని లోపల ఉన్న కంటెంట్‌కి. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు, మ్యాట్ ట్యాబ్ అని ఇవ్వచ్చు. కానీ మ్యాట్ ట్యాబ్ అని ఇస్తే అక్కడ స్టైలింగ్ అనేది అప్లై అవ్వదు. ఎందుకనంటే అది వేరే దాని ప్రకారం మనం బ్రౌజర్‌లో ఇన్స్పెక్ట్ చేసినట్టయితే ఈ కాంపోనెంట్‌ని, ఇక్కడ మనం రాసిన ట్యాగ్స్ కన్నా ఎక్స్ట్రాగా ఇంకా యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఏం రాసాము, మ్యాట్ ట్యాబ్ అని మాత్రమే రాసాము. దాని లోపల మ్యాట్ ట్యాబ్ బాడీ ఇంకా డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి ఇది కంపైల్ అయినప్పుడు. సో, మనం అవన్నీ చూసుకుని దేని ప్రకారం మీకు దీనికి స్టైల్ వస్తుందో చెక్ చేసే కన్నా మనం జస్ట్ అక్కడ ఒక డివ్ తీసుకుని దానికి ఒక క్లాస్ ఇచ్చుకుని దాని ప్రకారం మనం స్టైల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, నేను అక్కడ ఏం తీసుకున్నాను, డివ్ అనే తీసుకుని ఒక క్లాస్ ఇచ్చాను కంటెంట్ అని. సో, దానికి మార్జిన్ 20 పిక్సెల్స్ ఇచ్చాను. సో, ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఆ ట్యాబ్లో ప్రతి ట్యాబ్లో కంటెంట్కి అక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఇక్కడ నేను మార్జిన్ ఇచ్చిన, ప్యాడింగ్ ఇచ్చిన మనకి సమ్ గ్యాప్ అనేది అక్కడ కనిపిస్తుంది కంటెంట్ చూపించేటప్పుడు. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇచ్చిన మనకి సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్కి వెళ్ళేటప్పుడు మనకి సమ్ యానిమేషన్ వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇలా యానిమేషన్ రాకూడదు అని అనుకున్నప్పుడు మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. యానిమేషన్ డ్యూరేషన్ సంథింగ్ ఉంటుంది. సో, ఇక్కడ ట్యాబ్ గ్రూప్ దగ్గర యానిమేషన్ డ్యూరేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ ట్యాబ్ గ్రూప్ అని ఎక్కడైతే తీసుకున్నామో దాంట్లో యానిమేషన్ డ్యూరేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో, ఈ యానిమేషన్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని ఇస్తే అక్కడ మనకి ఏమీ టైం లేకుండా ఇనీషియల్గానే అది డిస్ప్లే అయిపోతుంది. యానిమేషన్ ఏమీ రాకుండా అక్కడ కంటెంట్. సో, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, మనకి మూవ్ అవుతున్నట్టు తక్కువ అనమాట. ఇందాకైతే యానిమేషన్లో వచ్చి సమ్ స్వైపింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యానిమేషన్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ మిల్లీ సెకండ్స్ ఇస్తున్నా. 200 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి అది స్వైప్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందాక తెలియలేదు. అండ్ దీనికి మళ్ళీ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ వైట్ కలర్ వస్తుంది కదా, దానికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి మనకు నచ్చిన కలర్ని ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను బ్లూ అని ఇస్తున్నా.
సో ఇక్కడ జీ అనేది స్మాల్ ఇవ్వాలి, క్యాపిటల్ కాదు బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ మనము ఈ బ్లూ అనేది ఏదైతే ఉందో అదొక స్ట్రింగ్ ఫామ్లో ఇవ్వాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఏమీ రావట్లేదు. నేను ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ అని ఇస్తున్నాను. సో ఇక్కడ సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇది ఏం చేస్తుందంటే ప్రైమరీ అనే దాన్ని ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ప్రైమరీ అనేది ఇచ్చింది ఏంటంటే ఒక స్ట్రింగ్. ఆ నేమ్తో మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేయలేదుగా, అది స్ట్రింగ్లా ఇవ్వాలి. కాబట్టి మనం దాని లోపల ఇంకొక కొటేషన్ పెట్టుకోవాలి, సింగిల్ కొటేషన్. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ కలర్ వచ్చిందనమాట. అండ్ దీంతో పాటు మనకి బై డిఫాల్ట్ ఈ అలైన్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. అంటే ఈ ట్యాబ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాయి. కానీ మనం వాటిని రైట్ సైడ్కి మిడిల్లోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మూవ్ చేయాలని అంటే మళ్ళీ దానికి ఇంకొక ప్రాపర్టీ అనేది ఇవ్వాలి. అలైన్ ఐటమ్స్ అని చెప్పి అలైన్ ట్యాబ్స్ అని మ్యాట్ టు ట్యాబ్ గ్రూప్లో మనం ఇవ్వాలి. సో దీంట్లోనే అలైన్ మ్యాట్ అలైన్ ట్యాబ్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. మ్యాట్ అలైన్ ట్యాబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ అని ఇస్తే మనకి ఎండ్లోకి వస్తుంది. ఆ లైన్ మొత్తంలో మనకి ఎండ్లో ఈ ట్యాబ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. బై డిఫాల్ట్ స్టార్ట్ అని ఉంటుంది అనమాట. స్టార్ట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఎండ్ అంటే మనకి రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ దాని మిడిల్ అన్న సెంటర్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఇవి ఏవైతే నేమ్స్ ఉంటాయో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ అయితేనేమో లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఎండ్ అయితేనేమో రైట్ సైడ్కి వస్తుంది, సెంటర్ అని ఇస్తేనేమో మిడిల్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ ట్యాబ్స్ అన్నీ సెంటర్లో ఇలా డిస్ప్లే అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.